బిగ్ బాస్ అంతు చూస్తానంటున్న మాధురి హౌస్ లో ఎవరు గొడవలు పట్టించుకొని జంట రీతూ పవన్. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు? ఈ వారం కొత్త కెప్టెన్ కాబోయేది ఎవరు? హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే బిగ్ బాస్ అంతు చూస్తున్నట్టుంది మాధురి, దువ్వాడ మాధురి. అదేనండి, ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా 7 వారాలు గడిచిపోయిందంటే 49 రోజులు 50 రోజులు అయిపోయింది బిగ్ బాస్. ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ మరికొన్ని రోజులు, మరి కొన్ని వారాలు ఉన్నాయి. కొన్ని వారాల్లో ఏంటంటే ఒక్కొక్కరు ఎలిమినేషన్ ఆల్రెడీ జరుగుతున్నారు. 7 ఎలిమినేషన్ జరిగాయి, మరిన్ని ఎలిమినేషన్స్ జరుగుతాయి. అయితే ఈ ఎలిమినేషన్స్ లో ఏంటంటే నామినేషన్స్ చాలా మందికి జరుగుతున్నాయి. ఈ నామినేషన్స్ లో ప్రతి ఆదివారం వచ్చి నాగార్జున గారు ఎలిమినేట్ చేస్తుంటారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క వారం ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారు. కానీ చివరి వరకు ఎవరు ఉంటారు అనేది అది పెద్ద టాస్క్. చివర ఏంటంటే కప్పు కొట్టేది ఒకలైతే టాప్ 5 వరకు చివరి వరకు ఉంటారు. అయితే మరి ఈ దువ్వాడ మాధురి గారు ఏమంటున్నారంటే బిగ్ బాస్ అనేది నేను ఈ రోజు రేపు వెళ్ళిపోవడానికి వచ్చేది కాదు, నేను ఈ బిగ్ బాస్ అంతు చూస్తాను అంటే చివరి దాకా బిగ్ బాస్ చివరి ఎపిసోడ్ వరకు చూస్తానని ఆమె కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. నిజమండి, మొట్టమొదటి వీక్ ఆమె వచ్చేటప్పుడు ఏంటంటే కాస్త నోరేసుకుని అందరి మీద పడిపోయినప్పటికీ నాగార్జున గారు ఒక మాధురి మీరు ఇలా కూడా చెప్పొచ్చు, మీరు నాతో మాట్లాడినట్టు కూడా మాట్లాడొచ్చు అనే ఒక చిన్న మాట. అందుకే అంటారు మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బని. మాధురి గారు ఒక మంచి మనిషి, మనసున్న మనిషి కాబట్టి నాగార్జున గారి యొక్క ఒక చిన్న మాటని ఆమె దృష్టిలో పెట్టుకొని ఇక ఆమె వాయిస్ రేంజ్ ని తగ్గించింది. అవసరార్థం వాడుతుంది, ఆ అవసరార్థం వాడుతుంది. మిగతా టైంలో ఆమె వాయిస్ రేంజ్ తగ్గించి అందరితోని కాస్త కలివిడిగా ఉంటుంది. శ్రీజ అనే ఆమెతో గొడవలు పెట్టుకున్నా సరే మొత్తానికి అక్కడ సంచాలకత్వం వచ్చేటప్పటికి నిజాయితీ వైపే నిల్చుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మొత్తానికి ఏమంటే ఇదే కొనసాగిస్తే అంటే ఇక హౌస్ లో వచ్చేసి ఇక నాది పై చేయి అన్నట్లు ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈ టైంలో ఏంటంటే మాధురి గారు మొట్టమొదటి వీకు తన ఆట తంది అన్నట్టు ర్యాష్గా ఉండి మాట్లాడినప్పటికీ ఇప్పుడు మాత్రం ఆమె ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడే మాట్లాడుతుంది. మిగతా సమయాల్లో పక్కన కూర్చుంటున్నారు ఆవిడ. మరి టాస్క్ విషయానికి వచ్చినప్పుడు కూడా ఆమెదైన శైలి ఆమె చూపిస్తున్నారు. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు బండి మెల్లగా కిక్కు కొట్టి స్టార్ట్ చేశారు. ఆమె ఒకటే కాన్ఫిడెన్స్. ఆమె కాదు, ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా అంటున్నారు మాధురి గారు ఒక మంచితనంగా ఉంటున్నారు, ఒక అందరినీ సొంత మనిషిలా చూసుకుంటున్నారు అని అందరూ అంటున్నారు. కాబట్టి అందరూ అంటున్నారని మాధురి మన దువ్వాడ శ్రీనివాసరావు గారు కూడా ఆయన ధైర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు పలు సోషల్ నెట్వర్క్స్ మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ దువ్వాడ మాధురి గారు బిగ్ బాస్ 9 సీజన్ మాత్రం అంతు చూస్తారని ఆమె మాత్రం పక్కా కాన్ఫిడెన్స్లో ఉన్నారు. ఎనీహౌ దువ్వాడ మాధురి గారికి ఆల్ ది బెస్ట్. ఇక హౌస్లో ఎవరు గొడవలు వాలి అన్నాం కదా, ఇలాగా సంజన గారు మాధురి గారు, మరి మాధురి గారుని తనూజ గారు అంటే ఇంక అందరితోని గొడవలు ఉంటుండే. మనం ప్రత్యేకంగా చెప్పగల ఎపిసోడ్ ఓపెన్ చేస్తే తనూజ గారు ఏంటంటే ఆమె వాయిస్ అన్నం కొంచెం వేసుకోండి అని చెప్పడానికి కూడా అన్నం కొంచెం వేసుకోవచ్చు కదా ఈ టైప్లో ఆమె మాట్లాడడం అనేది ఆమెకు అలవాటు. నేను ఏం చెప్తున్నానంటే ఎమాన్యుల్ అంటే మంచినీళ్ళు తాగండి అన్నాను కూడా మేడం గారు ఎందుకో అంత ఓవర్ ఎంతూజియాజం చూపిస్తారు అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి ఏదండి ఏదేమైనప్పటికీ గొడవలా ఉంటుంది తనుజ గారిది. అంత చక్కని అందమైన ఫేస్ కూడా గొడవల వల్ల ఏంటంటే మనందరికీ చూడడానికి కొంచెం ఇరిటేటివ్గా అనిపిస్తుంది. ఇలాంటి గొడవల్లోని ఒకరు మరి కళ్యాణ్ వచ్చేసి సంజనతోని, ఇమాన్ వచ్చేసి తనుజతోని, లేకపోతే సుమన్ వచ్చేసి ఏమో సంజనతోని, ఇలా మన భరణి గారు వచ్చేసి ఒకరితోని, మరి దివ్య గారు వచ్చేసి మన గౌరవ్తోని, ఇలా ఒకరికొకరు గొడవలు పడుతుంటే ఎవరి గొడవలు కూడా మాకు అనవసరం, మా గొడవే మాకు ముఖ్యం అంటూ గత వారం రోజులుగా వాళ్ళిద్దరు గొడవలతోనే కొనసాగుతున్నారు రీతూ పవన్లు. ఈ రీతూ పవన్ల మధ్య ఋతుపవనాలు మాత్రం హాట్గా ఉంటున్నాయన్నమాట. సరే, ఈ రూమ్లో గొడవలతో ఉంటున్నారు అంతా, మరి రీతూ పవన్ల మధ్య మాత్రం ఆంధ్రాలో జరిగిన మోంత లాగా ఉంది తుఫాను. మొత్తానికి ఏదైనప్పటికీ రీతూ పవనాలు అనుకుంటున్నారు మళ్ళీ కలిసిపోతున్నారు. ఈ జీవితంలో నీతో మాట్లాడను అంటారు, కట్ చేస్తే నెక్స్ట్ మినిట్ వాళ్ళిద్దరూ తినిపించుకుంటున్నారు. అయితే ఒకటిలే మాట్లాడని అంటున్నారు కానీ తినిపించుకోము అంటలే కదా. ఏదైనప్పటికీ నెక్స్ట్ ఈ వారం ఇంకా టాస్కులు మొత్తానికి భరణి గారుని శ్రీజ గారు ఈ వారం ఎవరు కొనసాగుతారు హౌస్లో అనడానికి టాస్కులు జరిగాయి. ఈరోజు కూడా మనం చూస్తాము. ఇక నెక్స్ట్ ఇంకో టాస్క్ ఉందండి. అదే యాక్చువల్గా ఏంటంటే ఈరోజు గురువారం శుక్రవారం కూడా వచ్చేస్తుంది. మరి ఈ వారం కొత్త కెప్టెన్ ఎంచుకోవాలి కదా. ఎవరో కొత్త కెప్టెను? సరే, కొత్త కెప్టెన్గా ఎన్నుకోవడానికి టాస్కులు మొదలవుతున్నాయి. ఇప్పుడు కొత్త కెప్టెన్ ఎవరు? ఇప్పటివరకు మనకు సంజన, డెమాన్, రాము, కళ్యాణ్, సుమన్, గౌరవ్, ఇమాన్లు కెప్టెన్లుగా మనం చూసాం. ఇక మనం ఏంటంటే కెప్టెన్లుగా చూడండి పాత బ్యాచ్ ఎవరంటే రీతు, దివ్య,
తనూజాల్ని కెప్టెన్ గా చూడలేదు. ఇప్పుడు మరి హౌస్ లో కొనసాగుతున్నారు కాబట్టి భరణి గారిని కూడా కెప్టెన్ గా చూడలేదు. ఒకవేళ శ్రీజ ఉన్నట్లయితే ఆమెను కూడా కెప్టెన్ గా చూడలేదు. మరి వీళ్ళతో పాటు కొత్తగా వచ్చిన బ్యాచ్ ఒకటి ఉంది కదా, నిఖిల్, మాధురి, సాయి శ్రీనివాస్, గౌరవ్. మరి వీళ్ళు కూడా ఇందులో వచ్చేసి గౌరవ్ని కెప్టెన్గా మనం చూసాము. మరి సాయి శ్రీనివాసు, మాధురి, నిఖిల్ వీళ్ళు. మరి ఈ పాత వాళ్ళే కెప్టెన్ అయితే బాగుంటుందా, కొత్త వాళ్ళు కెప్టెన్ అయితే బాగుంటుందా? ఒకవేళ పాత వాళ్ళలో కెప్టెన్ అవ్వాలనుకుంటే ఎవరిని మీరు ఈ వారం కెప్టెన్గా చూడాలనుకుంటున్నారు అనేది మీ కామెంట్ ఇక్కడ ఒకటి పోస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ కామెంట్స్ బిగ్ బాస్ వరకు చేరి మేనిఫెస్టేషన్లా మీ అభిమాని కెప్టెన్ అవుతారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక దాని తర్వాత మరి ఎలిమినేషన్. ఈ వారం నామినేషన్లోని 4 ఆడవాళ్ళు, 4 మగవాళ్ళు ఉన్నారు. 4 ఆడవాళ్ళలో సంజన, మాధురి, రీతు, తనుజ ఉన్నారు. మరి మగవాళ్ళు వచ్చేసి రాము, పవన్, కళ్యాణ్, గౌరవులు ఉన్నారు. మరి ఇక్కడ ఈ 4 ఆడవాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారు? ఈ 4 మగవాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారు? మొత్తానికి 8 మందిలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారు? మీరు మీ కామెంట్ రూపంలో కింద మీరు రాస్తే అది కూడాను బిగ్ బాస్ వరకు చేరుతుందని. మీకు ఇష్టం లేని వ్యక్తి వెళ్ళిపోవచ్చు, మీకు ఇష్టమైన వ్యక్తి కొనసాగొచ్చు. ఏదైనా మేనిఫెస్టేషన్ చాలా వరకు పనిచేస్తుందని నేను ఖచ్చితంగా చెప్తూ మరి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మరి నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.